లైఫ్లో ఎప్పుడు ఏం చేయను అని అవతల వాడిని అడక్కు. నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి. ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించద్దు. వస్తామంటే వస్తాం. మీరు 100% మీరు ఎఫర్ట్స్ పెట్టండి, ఖచ్చితంగా మీరు సాధిస్తారు, అవి వస్తారు. నాకు ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ నాకు ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది. సునీల్ ఒక అభిమాని భీమవరంలో. అలాంటి సునీల్ థియేటర్లో దొంగచాటుగా చూసో లేకపోతే వాళ్ళ అమ్మ పర్మిషన్ తోటి చూసి సినిమాలు చూసి డ్యాన్సులు జాయిన్ చేసుకుని అండ్ ఇంతలా ఉండి ఏమనుకోవద్దు. నీ ఫ్రెండ్స్ ఏమన్నారో నల్ల తుమ్మ ముద్దులా ఉండి అండ్ ఈడు సినిమా యాక్టర్ అవుతాడా, ఈడు కామెడీ రే సరేరా అని అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అవేమి పట్టించుకోవాలా, తను గుడ్డిగా నమ్మాడు, ఒక చెవిటి కప్పలా తయారయ్యాడు, ఏదో సాధిస్తాను అన్నాడు. ఒక శ్రీనివాస్ లాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ తోటి ఫ్రెండ్ ఉన్నాడు. అలాంటి వాళ్ళ సహకారంతో వెళ్ళాడు, ట్రై చేద్దాం ఉన్నాడు. కానీ చేసిన దాన్ని మాత్రం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాడు, నమ్మకం పెట్టుకున్నాడు, ఖచ్చితంగా వస్తాననే ఒక ధీమాతోటి ముందుకు వెళ్ళాడు. ఈ రోజును చూస్తే నేను కూడా ఇన్స్పైర్ అయ్యేంత పెద్ద స్థాయికి వెళ్ళాడు.